ఈ నెల 27 తారీఖు జమ్మికుంట పట్టణంలో వినాయక గార్డెన్లో జరుగుతుంది. ఈ యొక్క మీటింగ్కు మీరందరూ సకాలంలో రావాలి. 17 తారీఖు అమావాస్య చర్చిలో జరుగుతుంది. ఇక్కడ రేపు లేదెల్లుండి, అంతే కదా. హల్లెలూయా. 27 తారీఖు నాడు జమ్మికుంట మండలంలో శ్రీ వినాయక గార్డెన్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. కనుక మీరందరూ ఆ ఒక్కరోజు సిద్ధపడి మీరు రావాలి. మీరే కాదు, ఇంకా రక్షణ పొందేవారు, రక్షణ పొందబోయేవారు చాలామంది ఉంటారు. వారి కోసం మీరు ప్రార్థన చేసిన వారిని కూడా తీసుకొని రండి. మీరు వారి కోసం ప్రార్థన చేసి ఉంటారు. ఎవరెవరైతే రక్షణ పొందాలంటారో వారికి కూడా మీరు తెలియజేయండి. ఈ మీటింగ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారందరితో మాట్లాడి వారి హృదయాలను సరిచేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఈ నెల 27 తారీఖు నాడు ఉదయము 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అంటే మధ్యాహ్నము 3 గంటల వరకు అయిపోతుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 10 గంటలకు అయిపోతుంది. కానీ వచ్చేవారు సిద్ధపడి రండి. మరి మనము ఎవరినైతే ప్రేమించామో వారిని, ఎవరి కొరకైతే ప్రార్థించామో వారిని తీసుకొని రండి. చాలామంది వాక్యం కొరకు ఆకలి కలిగిన వారు ఉన్నారు. వాక్యం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ప్రవచనాల కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అనారోగ్యంతో ఉండి స్వస్థత కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనము దేవుని సన్నిధికి చేర్చినట్లయితే ఆ మీటింగ్లో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడతాడు, అందరినీ స్వస్థపరుస్తాడు, అందరినీ ముట్టి వారి మీదకి ఆయన దిగి వస్తాడు. పాపపు హృదయాలను, పాపతప్తమైన హృదయాలను మారుస్తాడు. ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ అగ్నితో నింపుతాడు. నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. ఇది దేవుడు చేసే కార్యం, మనుషులు చేసే కార్యము కాదు. కనుక ఎంత దూరమైనా మనం ప్రయాణం చేసి ఈ యొక్క ప్రాంతానికి మనం చేరుకోవాలి. అక్కడికి వచ్చిన వాళ్ళైతే అనుకుంటారు ఒక మంచి మీటింగ్కు మీరు మమ్మల్ని తీసుకొచ్చారని, ఒక మంచి మీటింగ్కు మేము రాగలిగాము అని. దేవునికి స్తోత్రం. నిజంగా యేసు ప్రభువుకు ఎలాంటి వ్యక్తులు కావాలో అలాంటి వ్యక్తులను దేవుడు తయారు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలామందికి దేవుడు తనను తాను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు చాలామందికి తనను తాను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాడు. చాలామందికి దేవుడు నిజంగా తెలియదు. యేసు ప్రభువును నమ్మారు కానీ యేసు ప్రభువును కన్నులారా చూసిన వాళ్ళు లేరు. యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు లేరు. యేసు ప్రభువును దర్శించుకున్న వాళ్ళు లేరు. వాళ్ళంతా ఆయన ఉన్న కాలంలో, యేసు ప్రభు ఉన్న కాలంలో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చూశారు, వాళ్ళందరూ నమ్మారు. ఓకే, వారందరూ కూడా దేవునితో ఉన్నారు. హల్లెలూయా. వారు దేవుణ్ణి తెలుసుకున్నారు. నా ఉద్దేశం ఏంటిదంటే యేసు ప్రభువును మనము మొన్న తెలుసుకున్నాం. ఆయన 2025 సంవత్సరాల క్రితం మర్చిపోయిన అటువంటి వ్యక్తి మనం తెలుసుకొని 25 ఏళ్ళు కూడా అవుతలేదు. అంటే ఆ 2025 ఏళ్ళ క్రితం యేసుతో ఉన్నవాళ్ళు యేసును చూశారు. హల్లెలూయా. యేసుతో నడిచారు. అప్పటి కాలంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు కాలంలో మనం నమ్ముతున్నాము కదా, ఆ నమ్మకము మనకు సరిగా ఆనటం లేదు. యేసు ప్రభుని ఎవరు సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు? చెప్పండి. యేసు ప్రభుని సంపూర్ణంగా ఎరిగిన వాళ్ళు ఉన్నారా? ఎరిగి ఆయన చిత్తము చొప్పున నడుచుకునేవారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు యేసు ప్రభు పుట్టుకకు 1000 సంవత్సరాల అవతల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు నేను చెప్తాను. 2025 సంవత్సరాల యువతల కాదు, 2025 సంవత్సరాల అవతల 4000 సంవత్సరాలు. హల్లెలూయా. 2000, 3000, 4000 సంవత్సరాల క్రితం నుండి జరిగిన కొన్ని సంగతులను మనం తెలుసుకోవాలి. అప్పటి ప్రజలకు యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి రానప్పుడు
యెహోవా దేవునితో ఉన్నటువంటి ప్రజలు యెహోవా దేవుణ్ణి తెలుసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. దేవుని ప్రజలు తెలుసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. పోనీ ఇశ్రాయేలు ప్రజల గురించి కదా మనము మాట్లాడుతున్నది. హల్లెలూయా. నిర్గమకాండము 29, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 2 వచనాలను మొదటి నుండి దేవునికి స్తోత్రము 9 వచనాల వరకు మనం ధ్యానించుదాం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మోకాళ్ళను మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేసినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వచనాలను మనము కనుక ధ్యానించినట్లయితే ఆనాటి ప్రజలు యెహోవా దేవుణ్ణి అనగా మన తండ్రి అయిన దేవుణ్ణి వారు కన్నులారా ఆయన మహిమను చూశారు, కన్నులారా ఆయన చేసినదంతా చూశారు, ఆయన చేసిన ఘనకార్యములను చూశారు, ఆయన వారి ఎదుట అద్భుతములు చేయగా వాళ్ళు చూశారు. కానీ వారు ఆయనను సంపూర్ణంగా నమ్మలేదు. దేవుణ్ణి వారు సంపూర్ణంగా నమ్మలేదు. ప్రజలారా, నేను ఇప్పుడు చెప్తున్న మాట వినండి. ఇప్పటికి కూడా యేసు ప్రభు చేసే అద్భుతాలు చూస్తున్నారు, యేసు ప్రభు చేసిన ఘనకార్యాలు చూస్తున్నారు, గొప్ప సూచక క్రియలు చూస్తున్నారు. అయినా కూడా ఆయనను విస్మరిస్తున్నారు, ఆయన కార్యములను మర్చిపోతూ ఉన్నారు. ఏమండి, చనిపోయిన వారిని యేసు ప్రభు లేపంగా చూడలేదా? చూశారా లేదా? చూశారు. యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు, ఒకటి. రెండవది, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, కుంటివానికి కాళ్ళనిచ్చాడు, కుష్టు రోగులను బాగు చేశాడు, పక్షవాత రోగులను బాగు చేశాడు. ప్రతి విధమైన రోగముల నుండి ఆయన స్వస్థపరిచాడు. అలాగే దయ్యము పట్టిన వారిని విడిపించాడు, మాంత్రిక శక్తులతో పీడింపబడుచున్న వారిని విడిపించాడు. ఇవన్నీ ఆనాటి యేసు ప్రభుతో ఉన్న ప్రజలు చూశారు. హల్లెలూయా. ఆయనను చూశారు. ఆయనను చూసి నమ్మిన వాళ్ళు ఎంతమంది అంటే మళ్ళా కొద్దిమంది. ఒకవేళ వాళ్ళందరూ ఆయన చేసిన సూచక్రియలు నిజంగా నమ్మితే, ఆయన నిజంగా దేవుడే అని నమ్మితే ఈయనను సిలువ వేయమని కేకలు వేసేవాళ్ళు కారు. యేసు ప్రభును సిలువ వేయమని కేకలు వేసేవారు కాదు. యేసు ప్రభువును చంపేయాలని వారు అధికారులకు చెప్పేవాళ్ళు కాదు. ఏమైంది మరక్కడ? ఏమైంది? యేసు ప్రభుని అన్ని అద్భుతాలు చేశాడు కదా, అన్ని సూచక్రియలు చేశాడు కదా, అన్ని మహత్కార్యాలు చేశారు కదా, ఎందుకో ఆయనను అక్కడి ప్రజలు నమ్మలేదు? మీరు చెప్పండి, ఎందుకు నమ్మలేదు? చెప్పండి, మీరేమైనా చెప్పగలరా? పోనీ ఇప్పుడు అంటే నాడు యెహోవా దేవుని ఆధీనంలో ఉన్నటువంటి ఆ రోజులలో ఉన్న ఆ ప్రజలు నమ్మలేదు, యేసు ప్రభు కాలములో ఉన్నటువంటి యేసు ప్రభుతో ఉన్న ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు యేసు ప్రభు పోయిన తర్వాత 1000 సంవత్సరాల నుండి వస్తున్న ఆ సువార్తను మనము నమ్మి
క్రీస్తును మనం అంగీకరించాం. నిజానికి చెప్పండి, మీరు సువార్తను విని సువార్తను నమ్మి ఆయన నిజంగా దేవుడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చిల్లా? మీరు యథార్థం చెప్పాలి. సువార్త వినొచ్చారా మీరు? కాదు. సువార్త చెప్పితే వినొచ్చిన వాళ్ళము కాము. మనము ఇంకో కేటగిరీలో ఉన్నాము. ఎక్కడ? స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళం, మన ఆపద కొరకు కదా. మనకు ఆపద వస్తే, మనకు కష్టం వస్తే, మనకు శ్రమలు వస్తే, బాధలు వస్తే, మనము ఈ యేసు ప్రభు ఈ స్వస్థత చేస్తాడు, మీరు రండి దేవుని దగ్గరికి అని అంటే, ఆ బాధతో మనం దేవుని దగ్గరికి వచ్చి మనము స్వస్థతను విడుదలను పొందుకొని అప్పుడు మనము క్రీస్తును నమ్మి క్రీస్తుతో ఉంటున్నాం. హల్లెలూయా. ఇది నిజమా కాదా? నిజమా కాదా? నా వైపు చూడండి, నిజమా కాదా? హల్లెలూయా. మరి ఇప్పుడు ఇలా వచ్చినటువంటి వ్యక్తులము ఇప్పుడు మనము క్రీస్తును సంపూర్ణంగా ఎరిగినమా? యేసు క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకున్నామా? ఆయన నిజంగా దేవుడని నువ్వు నీ హృదయమును చరుచుకొని, గుండె చరుచుకొని, రొమ్ము విరిచే నువ్వెలా ఉంటావో నీకు తెలిసిపోతుంది. నువ్వెలా ఉంటావో దేవునికి తెలిసిపోతుంది. నువ్వెలా ఉంటావో నాకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నిజంగా యేసుక్రీస్తును సంపూర్ణంగా నమ్మి ఆయన దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని అనుకునేటోళ్ళు అయితే వారి భక్తి ఎలా ఉంటుందండి? అంచెలంచెలుగా దేవునికి స్తోత్రం, పట్టజాలనంత విస్తారమైన ప్రేమ, ఆయన భక్తి కలిగి వారు ఆయనలోనే లీనమై జీవిస్తారు. అవసరమైతే ఆయన కొరకు మరణిస్తారు, అవసరమైతే ఆయన కొరకు జీవిస్తారు, అవసరమైతే ఆయన కొరకు పోరాడతారు. హల్లెలూయా. అవసరమైతే ఆయన కొరకు తమను తాము తగ్గించుకొని ఆయన యొక్క శిలువ మరణాన్ని ప్రకటిస్తారు, ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తారు, ఆయన జన్మను ప్రకటిస్తారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనాటి ప్రజలు అలా ఉన్నారు, క్రీస్తు కాలములో అలా ఉన్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలములో కూడా ఇలానే ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? చేయతూరి నాకు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఉన్నాడు అనేవాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? వాక్యంలో చెప్పబడ్డదిగా, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే నీతో ఉన్నవాడు నిన్ను చూస్తున్నాడన్న భయం నీకుంటుంది. ఒకవేళ తెలిస్తే నీలో ఉన్నవాడు నిన్ను చూస్తున్నాడని తెలుస్తుంది. ఇవి రెండు లేవు అంటే నీకు భయం లేదు, నీకు భక్తి కూడా లేదు. భయం లేదు. భయం ఉంటే మనం ఎక్కడ ఉండాలి? ఈరోజు ఎక్కడ ఉండాలి? ఏరి హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? వాళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలియదు. మరి ఇప్పుడు తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తెలియజేయాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా. తెలియజేయాలి. నేనెవరో ఈ ప్రజలకు తెలియాలి, నేనెవరో ఈ ప్రాంతానికి తెలియాలి, నేనెవరో ఈ దేశానికి తెలియాలి, నేనెవరో ఈ ప్రపంచానికి తెలియాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనకు తాను తెలియజేసుకో. రెండే ఆప్షన్స్. మీరు తెలుసుకుంటారా, ఆయనను తెలుసుకోమంటారా? మనం దేవునికి ఏ ఆప్షన్ ఇస్తున్నాం? దేవా నన్నుగానే నువ్వు నన్ను తెలుసుకో అని అంటున్నావా, లేదా నేను తెలుసుకుంటాను ప్రభా అని అనుకుంటున్నావా? ఇక్కడ మనకు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నా కదా, ఆయన మనం అనుకున్నట్టుగా లేడు. ఆయనను చూస్తే మనము బ్రతకలేం, మలమల మాడిపోతాం మనము. తెలుసుకున్నారు కదా ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు? ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన దయించు అగ్ని, ఆయన పౌరుషం గల దేవుడు, ఆయన నాసికా రంధ్రములో నుండి శ్వాస వస్తున్నప్పుడు, ఆయన గుర్రముల నాసిక రంధ్రముల నుండి శ్వాస వస్తేనే
భూమి ఎండిపోతూ ఉన్నది. ఆయన నోటి ఊపిరి చేత సముద్రాలు ఎండిపోతున్నాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నవి గనుక ఆకాశము దడదడ లాడిపోతూ ఉన్నది. ఆమేన్. ఆయన వాహనం మేఘం, మేఘారూరుడై ఆయన వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చే యేసు పసిపిల్లవాడిలాగా లాలిపాట జోలపాట పాడేలాగా లేదు. ఇప్పుడు కమింగ్ సూన్ ఉంది, రెండవ రాకడ. హల్లెలూయా. రెండవ రాకడలో రిజరెక్షన్ జరుగుతుంది. ఎత్తబడే గుంపులో ఉంటావా, విడిచిపెట్టే గుంపులో ఉంటావా, తీర్మానం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు నీకు ఎదురవుతున్నాయి. యేసు కావాలి అని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి నువ్వు. హల్లెలూయా. ఏమండి, యేసు కావాలంటే లోకాన్నే విడిచిపెట్టాలి. ఎందుకంటే లోకమునకు వేరై బ్రతకాలి అన్నాడు దేవుడు. ఈ ప్రజలకు, ఈ మూర్ఖతరం వారికి మీరు వేరై బ్రతకండి అని చెప్పాడు. దేవుడే కావాలంటే నీ సావాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. హల్లెలూయా. ఎవరితో సావాసము? దేవునితో సహవాసము. దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునితో జీవిస్తూ, దేవునితోనే నడిచే అటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సో ఇప్పుడు చదవబడినటువంటి వాక్యములో ఇప్పుడు నేను అనగా దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మిమ్ములకు కనపరుచుకోవాలి. ఇప్పుడు నన్ను మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు చెప్పండి, దేవుణ్ణి మనం తెలుసుకుంటే సుఖం అనిపిస్తుందా? దేవుడే మనలో తెలుసుకోవాలనుకుంటే సుఖం అనిపిస్తుందా? ఎవరు చెప్తారు? దేవుడు నిన్ను తెలుసుకోవాలని దేవుడు అనుకుంటే నీకు సుఖం ఉంటుందా? సమాధానం ఉంటుందా? లేదా నువ్వే దేవుణ్ణి తెలుసుకుంటే సమాధానం ఉంటుందా? దేవుడే ఏమండి, దేవుడే మనల్ని తెలుసుకోవాలని ఒకవేళ అనుకుంటే మనకు సమాధానం ఉంటుందా? లేదు నువ్వు తెలుసుకుంటే సమాధానం ఉంటుందా? ఓకే. దేవుడు ఎప్పుడు ఎవరు ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుడు తెలుసుకుంటే నాకు సమాధానం ఉంటుందని ఒక్కరు మాత్రమే అన్నారు. మిగతా వాళ్ళు మరి చెయ్యొద్దు. ఓకే, ఎటువైనా ఇద్దరు ఉండాలి మీరు. అమ్మ మీరు నాయన నువ్వెటు చేయొత్తలేదా? మీరు దేవుడు నిన్ను తెలుసుకుంటే నీకు సంతోషమా? నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే నీకు సంతోషమా? చెప్తలేరు ఎవరు? నువ్వు చెప్పమ్మా. అంటే ఇదివరదాకా ఇక్కడ లేవా? నిన్ను దేవుడు తెలుసుకుంటే నీకు సంతోషమా? నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే నీకు సమాధానం, సంతోషం ఉంటుందా? దేవుణ్ణి మనం తెలుసుకుంటేనే సంతోషం ఉంటుందా? ఓకే. దేవుడు మనలా తెలుసుకుంటే సంతోషం ఉండదా? ఉండదా? అట్లెట్లుంటుంది? ఏదన్నా ఒకటి చెప్పు. ఒక్కటే, దేవుడు నిన్ను తెలుసుకుంటే బాగుంటుందా? నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటే బాగుంటుందా? కన్ఫ్యూజ్ ఏం లేదు, నేను తెలుగులోనే చెప్పిన. ఎట్లాగూ నేనే చెప్తా, ఆడ దేవుడు చెప్పిందే చెప్తా. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన ఉద్దేశం ఏంటిదో చెప్తా. ఇప్పుడు మనం తెలుసుకోవాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు. దేవుణ్ణి మనము తెలుసుకోవాలని ఆయన మనకు అవకాశం ఇచ్చిండు. ఏం అవకాశం ఇచ్చిండు? నీకు సమాధానం లేదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం ఇచ్చిండు. నాకు అనారోగ్యం ఉన్నది ప్రభువా, నన్ను స్వస్థపరచమంటే నిన్ను స్వస్థపరిచిండు. నాకు ఈ అవసరత ఉన్నది తీర్చు ప్రభువా అంటే నీ అవసరతను తీర్చిండు. నాకు ఈ రోగం ఉన్నది తొలగించు ప్రభువా అంటే నీ రోగమును తొలగించిండు. నన్ను దయ్యం పట్టింది ప్రభువా, నన్ను విడిపించమంటే నీకు దయ్యం పడితే విడిపించిండు. నువ్వు మరణశయ్యపై పడుకున్నప్పుడు, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను బ్రతికించు ప్రభువా అంటే నిన్ను బ్రతికించిండు. అంత మాత్రమే కాదు, నిన్ను మాంత్రిక శక్తులు పడితే ఆ మాంత్రిక శక్తుల నుండి నిన్ను విడిపించిండు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా నీ కళ్ళ ఎదుట అనేక మంది రోగులను బాగు చేసిండు. నీ కళ్ళ ఎదుట కుష్ఠ రోగులను బాగు చేసిండు. నీ కళ్ళ ఎదుట కుంటోని బాగు చేసిండు. నీ కళ్ళ ఎదుట మూగోనికి మాటనిచ్చిండు. నీ కళ్ళ ఎదుట గుడ్డోనికి చూపునిచ్చిండు. నీ కళ్ళ ఎదుట కుంటోనికి నడకనిచ్చిండు. నీ కళ్ళ ఎదుట చెవిటివానికి వినికిడి ఇచ్చిండు. హల్లెలూయా. ఇవన్నీ ఇచ్చినా కూడా అంటే నీకు చేసిండు, నీ అయ్యకు చేసిండు. అవునా? నీ తరం వారు, నీ పితరులు, అయ్య అంటే పితరులు, నీ పితరులకు చేసిండు.
నీకు చేసిండు, నీ పిల్లలకు కూడా ఎన్నో మేలులు చేసిండు, ఎన్నో అద్భుతాలు చేసిండు. అయినా కూడా వీరు దేవుణ్ణి తెలుసుకునే మనసు ఇంకా వీరికి లేదు. అందుకే అంటాడు కదా, వారి హృదయము క్రొవ్వి బలిసినది. నేనన్నా యేసయ్య అన్నాడు, దేవుడు అన్నాడా? వారి నా మాటలు విని గ్రహింపకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారు బలిసి ఉన్నారు, క్రొవ్వు బట్టి బలిసి ఉన్నారు, నా మాటలు వాళ్లకు వినబడతలేవు, రుచిస్తలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇప్పుడు దేవుడు ఒక మాట ఇక్కడ అంటున్నాడు, మీరు గమనించి చెప్తారనుకున్నా, మీరు గమనించనే లేదు. ఆయన ఏమన్నాడు? ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి, అయినను అన్నాడు. అక్కడ ఇయ్యలేదు. అంతేనా? హల్లెలూయా. గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఎందుకు అని అంటే మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు కనుక దేవుడే అవి మూసేసిండు మీకు. ఇక మీరు తెలుసుకోరు. ఇక చూసిరు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు కదా, చూడలేదా? సముద్రాన్ని పాయలుగా చేశాట. వాళ్ళు ఆరిన నేల నడిచిండ్రట. సముద్రం ఎప్పుడైనా తడే ఉంటుంది కదా, నీళ్ళే ఉంటాయి. ఎప్పుడు ఆరిపోయింది? ఆరిన సముద్రం నీళ్ళు ఆగి ఎటో అటో ఆగి దాదాపు 20 లక్షల మందికి దారిచ్చి వాళ్ళు నడిచిన కాలుకు మన్నటకుండా ఆరిన నేలన నడిచిండ్రట. ఏం అద్భుతం ఇది, అవునా? ఏం అద్భుతం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా మర్చిపోతారా? దేవుడు నీకు ఒక మేలు చేస్తే నువ్వు మర్చిపోతావా? చెప్తాం, గుండె దర్చుకొని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలోను ఉపకారములలోను దేనిని మరచిపోకు. హృదయానికి చెప్తాం మనం, కృతజ్ఞత హీనులం కావద్దు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి దేవుడు నాకేం చేసిండని వెనుక తట్టు తిరగద్దాం. వింటున్నామా? ఒకళ్ళ వెనుక ఒకళ్ళను ఎక్కడ పడితే అక్కడ, అక్కడ పడితే ఇక్కడ, ఈడబోతా ఆడబోతా ఆడ అని ఒకరిని విడిచి ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి అటువంటి స్వభావము నుండి మనం బయటికి రావాలి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసుడే కాదు, ఆరిన నేల. రెండో అద్భుతం. మొదటి అద్భుతం ఏంటిది అంటే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశారు. 10 అద్భుతాలు చేసి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు, సముద్ర మార్గంలో నడిపించేటప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఓకే, రైట్. ఆరిన నేలను నడిపించారు. రెండో అద్భుతం. మూడో అద్భుతం ఏంటో తెలుసా? వెనుక నుండి వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యాన్ని మొత్తము పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసే యెహోవా. హల్లెలూయా. వెనుక వచ్చి వీళ్ళని తరవడానికి వస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశ సైనికులనందరినీ వీళ్ళు గట్టెక్కి ఇట్లా వెనుకకు తిరిగి చూసేసరికి ఆ సైన్యం అంతా సముద్రంలోనే మునిగిపోయింది. కట్టుకథలు కాదు, ఇప్పటికి కూడా మనకు గూగుల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అప్పటి ఇప్పటికీ కూడా ఉన్నాయి. 1000 సంవత్సరాలైన ఎర్ర సముద్రంలో నమూనాలు ఇంకా ఉన్నవే. ఆ యుద్ధం జరిగినట్టు. బైబిల్ కట్టుకథ కాదండి. బైబిల్ ఒక మత పుస్తకం కాదు, ఒక కట్టుకథ కాదు. దిస్ ఇస్ రియల్ స్టోరీ. ఇది నిజంగా భూమి మీద జరిగిన చరిత్ర. ఇది చరిత్ర మరిచి చరిత్రహీనులుగా మాట్లాడుతున్న వారందరూ దీన్ని చదివి బుద్ధి తెచ్చుకోవాలి. ఒక్కొక్కటి బయటపడుతున్నది. హల్లెలూయా. బైబిల్లో చెప్పిన ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలు ఇప్పటికి ఉన్నాయి. ఇప్పటికి కూడా భూమి మీద ఆ దేశాలు ఉన్నాయి. ఆ దేశాల యొక్క నమూనా ఉన్నది. కూలిపోయిన పట్టణాల యొక్క నమూనా ఉన్నది. కాలిపోయిన పట్టణాల యొక్క నమూనా ఉన్నది. అప్పటి ప్రజలు వాడినటువంటి ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అన్నిటినీ సిద్ధం చేసి పెడుతూ ఉన్నారు. బైబిల్లో ఎప్పుడు ఎక్కడ ఏది జరిగిందో అవన్నిటిని ప్రూఫ్తో సహా ఉంచారు. కారణం ఏంటో తెలుసా? ఇది నిజంగా జరిగినది గనుక.
హల్లెలూయా. ఎర్ర సముద్రంలో నిజంగా జరిగింది కనుక ఓకే. రెండో అద్భుతం అయిపోయిందా? మూడో అద్భుతం ఏంటిది? వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో దేవుడు ఉంచేశాడు. తర్వాత ఏమో ఇంకా ముందుకు వెనుకకు జరిగిన అద్భుతాలు ఉన్నాయి, 10 అద్భుతాలు. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలుల గుడారం మీద నిలిచింది. మేఘస్తంభం ఎందుకో తెలుసా? వాళ్ళకు ఎండ కొట్టకుండా, హల్లెలూయా, ఎండ కొట్టకుండా, సకాలంలో వర్షం కురవడానికి, సకాలంలో అరణ్యంలో నీళ్లు దొరకడానికి మేఘము వారిని వెంబడించింది. హల్లెలూయా. రెండోది రాత్రి ఏంటిది? అగ్ని స్తంభం. బైబిల్లో వ్రాయబడినట్లుగా అగ్ని గాలి స్తంభం. ఆ సముద్రం రెండుగా చీలిందని ఆ శాస్త్రవేత్తలు దీపం పెడితే ఎంతమందికి వెలిగిస్తుంది? అటుపక్కన నీళ్లు నిలవబడడానికి ఎంతమందికి వెలిగిస్తుంది? మా ఇంట్లో 5 ఆరుగురికి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుందని వరుసకు 1800 మంది కొన్ని లక్షల మందికి వెలుగు రావాలంటే అంచనా వేశారు. ఎర్ర సముద్రంలో నిజంగా ఐగుప్తు సేనలు మునిగిపోయాయని శతాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. పరిశోధనల ఫలితమే దేవుడు మనకు అంటేటట్టుగా, భూమికి ఆకాశముకు అంటేటట్టుగా ఆ మేఘస్తంభము వారికి వెలుగునిచ్చి రాత్రంతా చీకటి లేకుండా వెలుగుగా వాటిని చేసిందండి. The Red Sea is not a crimson curse, but a chilling tale of Trichodesmium erythraeum, the blood-red algae lurking beneath the surface. Picture the sea bathed in a sinister reddish-brown tint when these spectral algae decide to rise from the depths. It's as if nature itself is casting a foreboding spell on the waters. The Red Sea is not a crimson curse. మత్సుకు నేను కొన్ని చెప్తున్నాను, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు టైం సరిపోదు. వినండి, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు? మరచిపోయారు. ఆయన మహిమను మర్చిపోయారు, ఆయన సూచక్రియలను మర్చిపోయారు, ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోయారు. ఆయన ఎన్ని క్రియలైతే చేశారో అవన్నిటిని విస్మరించి ఆయనను తృణీకరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రములో అప్పటి ఫరో రథాల యొక్క చక్రాలు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆనాడు నడిపించిన దేవుడు నిజమే అయితే ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళను ముంచేసింది కూడా. Pretty convincing stuff to back it up too. We're talking Solomon's pillars. యేసు రక్తమే జయం. మన సమయం ఆసన్నమైంది, ముగించుకుందాం. హల్లెలూయా. Praise the Lord. Graphical alignments, the whole package. ఇప్పటికి కూడా అక్కడ మనం చూస్తున్నాం, అది రాయబడి ఉంది. It's definitely making me rethink the entire Exodus narrative. హల్లెలూయా. తప్పకుండా మీరు ఇంకా కొన్ని చూడగలుగుతారు. అటు ఐగుప్తు దేశాన్ని చూడగలుగుతారు, ఇటు మోషే సమాధులను చూడగలుగుతారు, అటు పోతే అబ్రహాము, అలాగే ఆదాము, అవ్వలు, ఏదెను తోట, అవన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలియదు, ఒక సహోదరి ఈ మాటలు విని ఒక సహోదరి అంటుంది, ఎలాగైనా సరే మా అయ్యగారిని నేను యెరూషలేం దేశం పంపించాలని. హల్లెలూయా. ఆమె నాతో చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలాగైనా డాడీ నిన్ను యెరూషలేం దేశం నేను పంపిస్తా అని ఆమె అన్నప్పుడు సంతోషం అనిపించింది. ఎందుకంటే మీరు చూసేస్తే ఇంకా మాకు వివరణ ఇవ్వగలుగుతారు, ఇంకా మాకు మీరు చెప్పగలుగుతారు అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మీలో అందరికీ ఆ మనసు ఉంటే నేను ఎప్పుడో యెరూషలేం పోయొచ్చేవాడిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు నేను అడిగాను కదా, దేవుణ్ణి మీరు తెలుసుకుంటే క్షేమమా, దేవుడు తెలుసుకుంటే క్షేమమా? ఇప్పుడు దేవుడే మిమ్మలను తెలుసుకోవాలని చూస్తున్నాడుగా. అంటే దేవుడే మిమ్మల్ని తెలుసుకోవాలంటే దేవుడే మరలా మీకు కనిపించాలి. మరలా ఇది సరిపోలేదు, ఇప్పుడు మీకు ఇంకొక అద్భుతము కావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఒక మాట నేను మీకు తెలియజేస్తా. ఎర్ర సముద్రాన్ని మాయలుగా చేసే విషయాలు, ఆ నీళ్లు ఎటు అటు ఆగిపోయాయి. ఫరో సైన్యం అక్కడ ఉంది. అంటే అందులో ఒక ఆరిన నీళ్ళ కనిపిస్తుంది. This is God. You see that? This is God. You must have faith.
perish in the sea. It's madness to follow them. రాసి జలముల రాసి నిలబడి. And so the children of Israel went into the midst of the sea on the dry ground, ఆయన మహిమ and ఎంత the ప్రభావం waters గలదో were a చూడండి. wall to them on their right and on their left. And the Egyptians pursued. Moses stretched out his hand over the sea. At daybreak, the sea went back to its place. The water flowed back and covered the chariots and horsemen. The entire army of Pharaoh that had followed the Israelites into the అలాంటి sea. దేవుడు. ఓకే, ఇంకా ఇంకా ఇక్కడ మనం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నన్ను తెలుసుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు నన్ను తెలుసుకోవాలని ఎన్ని సంవత్సరాలు చూసిండు? ఇప్పుడు ఈ దాటిన ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళందరూ ముదురులు, అందులో అన్యులు కూడా ఉన్నారు. మిశ్రిత జనమని రాయబడ్డది. అక్కడ ఉన్న ఐగుప్తు దేశంలో నుండి కూడా కొందరు ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి వచ్చేసారు. మేము కూడా మీ దేవునితోనే ఉంటాము, మీరే కావాలా, మీతోనే బతుకుతాము అని చెప్పేసి ఆ దేవుని మహిమను చూసిన వాళ్ళందరూ వాళ్ళతో వచ్చేసారు. ఇప్పుడు మనం బొమ్మ ఎవడన్నా మన మధ్యలో చేదని అద్భుతం చేయగానే అయ్యగారు మేము కూడా మీతోనే తప్ప, అదే చర్చి మనకి ఇక అక్కడనే ఉందప్ప, ఈ టచ్చుడు కుదరదని వెళ్ళిపోతాం. చూడండి, కొంతమంది వెళ్తారు అట్లా. అలా ఐగుప్తు దేశం నుండి అక్కడ 10 అద్భుతాలు మోస చేసినప్పుడు ఆ అద్భుతాలను చూసినటువంటి ప్రజలు మీతోని మేము కూడా వస్తాం, మీ దేవుడే నిజమైన దేవుడు అని వచ్చిన వాళ్ళతో సహా అక్కడ అందరూ కొందరు అన్యబుద్ధులు కూడా ఆడ మధ్యలో చేసిండ్రు. మనం వింటాం కదా. అక్కడ దాకా నేను వెళ్ళి చెప్పదలుచుకోలేదు, కానీ ఒక మాట చెప్తా. ఏం చేసిండ్రు అన్యబుద్ధులు అంటే? అన్యులతో సాహసం చేస్తే ఏముంటుందో తెలుసా? అప్పుడు మోసే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళిండు కనుక ఆయన ఉన్నాడో లేడో, సచ్చిండో బతికిండో తెలియదు. 40 రోజులు ఆయన పోయి ఇక మనం ఒక దేవుణ్ణి చేసుకుందాం పట్టని అందరి మీద పోగులు బంగారం అంతా తీసి పోత దూడను చేసుకొని అక్కడ ఆ దూడే దేవుడు అని మొక్కించేటట్టు చేసింది. ఎవరో తెలుసా వాళ్ళు? ఈ బుద్ధులు ఎవరికి ఉంటాయి? అన్యులకు ఉంటాయి. అన్యులతో సాహసం చేసినోనికి అన్యబుద్ధులే. అక్కడ ఏమున్నది? అన్యులతో సాహసం చేసి వారు ఉరి తెచ్చుకొనిరి. 105వ కీర్తన 106వ కీర్తన అంతా ఇదంతా మనకు మళ్ళా తెలియజేస్తుంది. ఉరి తెచ్చుకున్నారు వాళ్ళు, హల్లెలూయా. అయితే ఇక్కడ నేను గూగుల్లో కొట్టి చూశాను. ఐగుప్తు దేశానికి కానాను దేశానికి దూరం ఎంత అంటే తింపి కొడితే 400 నుండి 600 కిలోమీటర్లు. ఏమండి? 600 నుండి 400 నుండి 600. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి. ఒకసారి గూగుల్లో కొట్టి ఒక్క క్షణం ఐగుప్తు టు కానాన్, ఒక్క క్షణం తొందరగా. దేవునికి స్తోత్రం. అంటే ఎన్ని మీకు ప్రూఫ్తో సహా మీకు చూపారు. దేవుడు చేసిందంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తే ఒళ్ళు జలధరిస్తుందండి. భయముతో గడగడ వణికిపోతుంది నా ఒళ్ళు. నిన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా నేను ప్రార్థనలో కూర్చున్నాను. ఆ ప్రార్థనలో కూర్చున్నంతసేపు ఈ ఒక్క వాక్యం నన్ను నిలబెట్టిందండి. 2 గంటలు ఈ ఒక్క వాక్యం మీదనే నిలబడ్డా. ఇటు కదులుతలేను, అటు కదులుతలేను. ఏమైంది? అస్సలు ఏమైంది? ఏమైందంటే ఇవాళ చెప్పేదంతా అయింది నిన్న. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కిలోమీటర్లు? 400 నుండి 500, 250 నుండి 330. ఇంకోటి ఏంటిది అది? మైల్స్. ఒక మైలుకు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? కాదు, ఒక మైల్ అంటే కిలోమీటర్న్నర. ఒక మైల్ అంటే ఒక మైల్ దూరం పోదామంటే 1 కిలోమీటర్న్నర అన్నమాట. రైట్. ఇప్పుడు 400 నుండి 530 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుండి హైదరాబాదు 200 కిలోమీటర్లు.
అక్కడ ఉంది చూడు, వే దట్ టేక్ అబౌట్ 6-10 days టు వాక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దానిని 6 నుండి 10 రోజుల లోపల నడవచ్చు. ఎక్కడికి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశమునకు. ఇక 10 రోజులు కాదు, మనం కొంచెం శాతగాని వాళ్ళు ఉంటే లేదొక నెల రోజులు అనుకుందాం. తెలుగులో చూడండి, కానాను ఎక్కడి నుండి కొంచెం అటు జరుపు. ఐగుప్తు నుండి కానాను దేశానికి మధ్య దూరం నేరుగా ప్రయాణిస్తే సుమారు 250 నుండి 300 మైళ్ళు, అంటే దాదాపు 400 నుండి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బైబిల్ ప్రకారం ఇశ్రాయేలీలు సాధారణంగా ఒక నెల రోజుల్లో ప్రయాణించవచ్చు. నేను లేదా ఒక నెలని ఒక 30 రోజుల్లో ప్రయాణించవచ్చు. అయితే బైబిల్ ప్రకారం ఇశ్రాయేలీలు ఆ మార్గములో వెళ్ళకుండా 40 ఏళ్ల పాటు అరణ్యంలో ప్రయాణించారు. ఓకే రైట్. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులతో? అది 30 రోజులతో. లేదు ఇంకా గుంటోలు ఉన్నాయంటే 40 రోజులు వేసుకుందాం. అవునా? ఓ 50 రోజులు వేసుకో, 2 నెలలు వేసుకుందాం. కానీ ఎన్నేళ్ళు నడిచారు వాళ్ళు? 40 సంవత్సరాలు నడిచారండి ఆ తోవ. హల్లెలూయా. 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు అంటే ఏందో నీకు తెలియజేయాలనుకున్నాడు దేవుడు, అంతే. ఆయనను నువ్వు తెలుసుకోకపోతే ఆయన ఏం బాధపడడు. కానీ ఆయన ఎవరో నీకు తెలవాలంటే నీ ప్రయాణము ఎంత స్లోగా అయిపోతుందంటే అడుగడుగున గండాలే, ముందు సుడి గుండాలే. హల్లెలూయా. దేవుడా నన్ను నడిపించు అని ఎప్పుడైతే ఆయనకు నిన్ను నువ్వుగా అప్పగించుకుంటావో మర్యాదగా ఆయన మంచిగా నడిపిస్తాడు. మోషేను మర్యాదగా నడిపించిండు ఐగుప్తు దేశానికి. ఎక్కడి నుండి? మిద్యాన అరణ్యంలో నుండి. అవునా? ఎక్కడికి నడిపించాడు? కానాను దేశాన్ని, ఐగుప్తు దేశానికి నడిపించినప్పుడు మోషే ఏమైనా ఎర్ర సముద్రాన్ని ఒక్కడు దాటిపోయిండా? దాటిపోలే, మర్యాదగా పోయిండు. మర్యాద సుమా అర్థం చేసుకోండి. దేవుడు చెప్పినట్టు నువ్వు వింటే అంత మర్యాదగా ఉంటుంది నీ ప్రయాణం. నీ జర్నీ ఇస్ సూపర్. నీ జర్నీలో అలసట రాదు. నీ జర్నీ నీకు ప్రయాసం అనిపించదు. నీ జర్నీ నీకు వేదన అనిపించదు. నీ జర్నీ నీకు దుఃఖం అనిపించదు. సునాయాసంగా ఏమంటో తెలుసా, అబ్బా నా ప్రయాణం అంతట్లో దేవుడు తోడున్నాడు, ఇలా వెళ్ళి అలా వచ్చేసానంటాం. మర్యాద అంటే దేవునికి గౌరవాన్ని నువ్వు ఇస్తే. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు? ఇక దేవుణ్ణి వీళ్ళు మర్చిపోయి వీళ్ళ హృదయం క్రొవ్వినది అన్నాడు కదా. హల్లెలూయా. ఇంకొక ఏమంటాడు, వాళ్ళు కొవ్వు బట్టి బలిస్తున్నారు, వాళ్ళ బలుపంతా దించాలనుకున్నాడు యేసయ్య. దించుతాడు ఒక్కొక్కని బలుపు. నిజం చెప్తున్నా, ఈరోజు దేవుడే లేడు, ఆయన దేవుడే కాడు అంటున్న వాళ్ళ బలుపు దించుతాడు. ఆయన దేవుడుంటే నాకు చూపెట్టు నా కళ్ళకు అనేవాని బలుపు దించుతాడు. ఆయన ఈ దేశపు దేవుడే కాదు, ఆయన పరాయి దేశపు దేవుడు అన్నోని బలుపు దించుతాడు అని కొవ్వు కరిగిస్తాడు. దగ్గర పెట్టుకోండి ఒళ్ళు. మనం ఎగిరినంత మాత్రాన ఆయన ఎగరాడు. ఎంతటో నీవిరా నువ్వెంత, నీ బ్రతికెంత, నీ ఆయుష్కాలం ఎంత, ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు? ఎల్లెలకల వండాట వాడు ఆకాశం మీద తుహు అని ఊమేసిండట. ఎవరి మీద పడుతుంది? మళ్ళీ వాని మీదనే పడుతుంది. ఎవరినంటున్నావు? జీవము గల దేవుణ్ణి, నిన్ను పుట్టించిన నీ తండ్రిని నువ్వు ఎంత అవమానిస్తున్నావో, ఎంత దేవుడు కాదంటున్నావో. ఆయన దేవుడే కాదు, ఆయనది ఈ దేశము ఆ దేశం పరాయి దేశం అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది ఉన్నారు, కొంతమంది తయారయ్యిండ్రు. ఆన్లైన్ బెగ్గరగాళ్ళు అంటారు వీళ్ళు చాలామందిని. నేను అంటలేను కానీ వాళ్ళకు ఇచ్చిన బిరుదులు అవి ఉన్నాయి, ఆన్లైన్లో అడుక్కుంటారు. క్రైస్తవుని ఎవడు తిడితే వానికి రూపాయలు ఇస్తున్నారు. యేసు ప్రభుని ఎవడు తిడితే వానికి రూపాయలు ఇస్తున్నారు. క్రైస్తవులను ఎవడు కొడితే వానికి సపోర్ట్ చేస్తున్నారు. క్రైస్తవులను ఎవడు అవమానిస్తే అవమానించడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రజలకు నాటి నుండి ఈనాటి వరకు కూడా అవమానాలే. అరే పిచ్చోళ్ళారా, ఈ అవమానాలు పడతామని మనకు ముందే దేవుడు చెప్పాడు. వాళ్ళకు తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళారు. మనకు చెప్పలేదా? నా నిమిత్తం మీరు హింసింపబడతారు, నిందలు అనుభవిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలలో మీ మీద పలుకుతారు, మిమ్మల్ని కచ్చిరి సభలకు ఈడుస్తారు. అవునా? మిమ్మల్ని హింసించి కొరడాలతో కొట్టించి
మిమ్మలను వెలివేస్తారు చెప్పాడా? మరి ఈ కొత్తగా చేసి నవ్వుకుంటున్నాడు. అవన్నీ అనుభవించడానికి తయారై ఉన్నోళ్ళం. మనం అట్లా తయారై ఉన్నోళ్ళమా? అబ్బో వాళ్ళు తిడతారు, అయ్యో వీళ్ళు తిడతారు అని భయపడుకుంటా బతికేటోళ్ళమా? నువ్వు యూదా గోత్రపు సింహానికి పుడితే నువ్వు కూడా సింహమే అవుతావు. హల్లెలూయా. నువ్వు యేసయ్య కుమారునివి అయితే, కుమార్తెవి అయితే నువ్వు కూడా యేసయ్యవే అవుతావు. హల్లెలూయా. కానీ ఆయన కూడా ఏం చెప్పిండు? లోకం నన్ను ఎరగలేదు కనుక వీళ్ళు కూడా నిన్ను ఎరగరు, అయినంత మాత్రాన నువ్వేమి అజ్జేయకమని చెప్పితే వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు కూడా నిజంగా దేవుడు కాదంటావా? మేము అట్టుకనే పోతాను. మరి ఇన్ని రోజులు ఈ ప్రార్థన చేస్తాను, అందరిలాగా అన్ని చేస్తాను, కానీ మాకు కూడా ఏం జరుగుతలేదు, చలో గారు వాపసు పోదాంపా, మళ్ళీ ఇడిచిపెట్టి వచ్చిన వాటినే పట్టుకొని బతుకుదాంపా అని వెనకకు తిరిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకుంటుంది యేసు రక్తమే జయము. అది తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది. ఆమేన్. ఇన్ని రుజువులు చూపెడుతున్నారు. ఓకే, ఎందుకు అన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 ఏళ్ళు ఎందుకు నడిపించాడు? నేను యెహోవానని వారు తెలుసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు వచ్చిందండి అసలు మార్గం. ఆమేన్. అయ్యా అన్నావు కదా, ఎవరు తెలుసుకోవాలి? దేవుడే తెలుసుకోవాలనుకున్నావు కదా, దేవుడు తెలుసుకోవాలని అనుకున్నావు కదా. దేవుడు తెలుసుకోవాలనుకుంటే ఇలా ఉంటుంది. లేదు దేవుని మాటను నేనే తెలుసుకొని పోతా అంటే మోసేలాగుంటుంది, సులువులాగుంటుంది. మరి మీరు ఒకటి ఆలోచన చేయండి. పోంగ తలగని ఎర్ర సముద్రం రాంగ్ ఎట్లా తలిగింది? షార్ట్ కట్ అది, లాంగ్ కట్ కాదు, అది లాంగ్ జర్నీ రే, లాంగ్ 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 ఎగోవాలి. అది ఫారెస్ట్ అది. హల్లెలూయా. ఓకే, ఇప్పటికీ కూడా చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు కూడా వాళ్ళు ఇప్పటికీ దేవుణ్ణి తెలుసుకుంటలేరయ్యా, దేవుని తెలుసుకుంటలేరు. ఏదో నామక వస్తువు వచ్చి పోతున్నారు. ఇన్ని అద్భుతాలు మీ కళ్ళ ముందు చేసినా కూడా, ఇంతమంది బాగా అవుతున్నామని తెలిసినా కూడా, లక్షల మంది కోట్ల మంది భూమి మీద యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతూ ఉన్నా ఇంకా కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన నిన్ను పూజిస్తా, ఆయన నిన్ను ఆరాధిస్తా, ఆయన చూపిన మార్గంలో నేను నడుస్తానని తీర్మానం చేసుకొని క్రమము తప్పకుండా భయంతో భక్తితో ఆయన సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, ఏ మనుషులకు ఉన్నాయి? ఒకవేళ అలా ఉంటే నువ్వు నిజంగా దేవుడిని గౌరవించిన వాడు అవుతావు. ఇక్కడైతే నాయనా ఏం పర్వాలేదు, జస్ట్ మనం మెల్లగా జర్నీ చేద్దాం అన్నాడు దేవుడు. హల్లెలూయా. నన్ను ఇంకా తెలుసుకోలే కదా, ఐగుప్తు దేశం అంతా చీకటి చేసిండ్రా, ఐగుప్తు దేశం అంతా ధూళి పుట్టించి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బొబ్బలు పుట్టించి, రహస్యమైన స్థలాలలో గడ్డలు పుట్టిస్తే ప్రపంచమంతా నోరెళ్ళబెట్టి చూసింది. అగ్ని గంధకాలు కురిపించాడు, వాళ్ళ తొలుచూలు సంతానాన్ని లేపేశాడు. అవన్నీ ఉన్నాయా? వాళ్ళు తాగే నీళ్లను రక్తముగా మార్చేశాడు. ఆ ఊరు మీదకి దోమలను, పట్టణం మీదకి ఈగలను, కప్పలను మంచిగా అన్నం వండుకొని పెట్టుకుంటారు కదా, ఇక తిందాం అనుకునేసరికి అందులో అన్నం కాదు, అన్నం నేను అన్ని కప్పలే. ఇక మనం ఎట్లాంటి వాళ్ళం అంటే బాయిలో కప్పు ఉంటుంది, కానీ బాయిలో కప్పు ఉంటే పర్వాలేదు, బాయిలో నీళ్ళు తాగుతాం, కానీ తినే గ్లాసులో కప్పు ఉంటే తాగుతాం అనేటోళ్ళం మనం. అరే కప్పలు బాయిలో కూడా ఉంటాయి, అవన్నీ చెప్తాను అందులో, అయినా బాయి నీళ్ళు తాగుతానమా లేదా? మరి తినేటప్పుడు కుండల కప్పు ఉంటే ఎందుకు తాగవు? అరే బాయిల నీళ్ళే కదా, అది కప్పే ఇది కప్పే. పాములు కూడా ఉంటాయి సార్ అందులో, సమస్య జీవకోటి ఉంటుంది అందులో కూడా, వడపోసుకొని తాగుతాం కదా. వడపోయడానికి అవే, కడగడానికి అవే, తాగడానికి అవే. నైలో నదిని ఎలా చేశాడు? రక్తంగా మార్చేశాడు. ఇన్ని అద్భుతాలు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఆ రాజే తట్టుకోలేకపోయాడు, అక్కడ ఉన్న ప్రజలు మంత్రులు తట్టుకోలేకపోయారు. ఇన్ని అద్భుతాలు వీళ్ళు చూడలేదు. ఎవరి కోసం చేసింది? అయ్యా ఎవరి కోసం ఈ అద్భుతాలన్నీ చేసింది? వాళ్ళ కోసమే కదా. అయినా ఎందుకు నమ్మలేదు? అయినా ఓకే, ఇప్పుడు నేనెవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలవాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేనెవరో యేసు ప్రభు నమ్మినోళ్ళకు తెలవాలి. You're actually and literally looking at the same view that Jesus saw with his disciples. Whether you are a Roman official in Tiberias, a tax collector at Capernaum, or a pagan over at Hippos, they can all see this beautiful body of water. There are moments in history when nature itself seems to cry out.
ఇంకా నువ్వు Taking ప్రార్థన the చేయి. human heart ఇంకోసారి with awe నువ్వు and కన్నీళ్లతో fear. ప్రార్థన చేయి. Sometimes తర్వాత నువ్వు it's a ఏడుస్తూ solar ప్రార్థన eclipse చేయి. that darkens the day. తర్వాత నువ్వు రోదన చేయొచ్చు, ప్రార్థన చేయి. Sometimes నువ్వు it's రొమ్ము the కొట్టుకొని earth ప్రార్థన trembling చేయి. beneath our feet. నువ్వు అంగలార్చుతూ ప్రార్థన చేయి. ఇంకా But then ఇవన్నీ there చేస్తానే are కదా. rare ఇంకా moments when చేయి. water, ఇంకా the very చేయి. symbol of మరి ఏం life, అయితలేదు కదా. అయితే changes ఇంకా before our చేయి. eyes into something unsettling. ఇన్నేళ్ళు ప్రార్థన చేస్తాను అయ్యా అయితలేదు, అయితే ఇంకా చెయ్యి. ఇంకేం చేస్తాం, ఇంకా చేసుడే. ఒక్కసారి ఎందుకంటే ఆయన ఊహించండి, నువ్వు ప్రార్థన తెల్లవారుజామున చేస్తున్నావు నది కానీ ఆయన ఒడ్డునకు. తెలుసుకుంటలేవు నువ్వు. ఆయన తెలుసుకుంటే షార్ట్ కట్టే. ఆయన తెలుసుకుంటే షార్ట్ కట్టే. అప్పటిదే అప్పుడు అయిపోతుంది పని. హల్లెలూయా. ఆయనను తెలుసుకున్నానని అనుకొని ఇంకా ఆయనకు దూరంగా ఉంటూ, విశ్వాసంలో దూరంగా ఉంటూ, నమ్మకంలో దూరంగా ఉంటూ, క్రియలలో దూరంగా ఉంటూ, విశ్వాసంలో దూరంగా ఉంటూ, ఆయన సన్నిధికి దూరంగా ఉంటూ, ఇంకా నేను లోకంలో సమానముగా ఉంటూ, లోకంలో దుర్గం అందులో దుర్గము ఉంటూ, ఇందులో సగం అందులో సగం ఉంటూ, లోకంలో సగము దేవునిలో సగము ఉంటూ, ఇంకా నేను ఉంటున్నా అంటే ఆయన నీకు ఆయన నిన్ను తెలుసుకోవాల్సిందే. హల్లెలూయా. ఆయన తెలుసుకోవాలి నిన్ను. ఓకే, దేవుడు నిన్ను తెలుసుకుంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని కనుక దేవుడు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే నిజమైన సేవకునని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఏం చేస్తా నేను? మీ పని నువ్వు తొందరగా కానీయా, తెలుసా? తొందరగా కానీయా. ఇప్పుడు సపోజ్ ఈ కూలోళ్ళందరికీ పైసలు ఇవ్వాలి. ఈ సేను పత్తి అమ్మినాక, నేను పత్తి అంతా ఏరినాక నేను మీ అందరికీ అప్పు తీరుస్తా లేదా కూలోళ్ళకి ఇస్తా అని అన్నాడు అనుకో, ఈయనకి ఇవ్వాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏరుతారు, అమ్ముతారు, మళ్ళీ ఎంబడి పడతారు అన్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తా అంటాడు. ఏరదాం తీ అంటాడు. ఏరదాం, ఇంకా టైం ఉన్నది, ఏరదాం. ఎందుకు ఇదంతా? అది అయిపోతే ఈయన పని అయిపోతుంది. అలా కావడం ఈయన అట్టేవాడు మిగులుతాడు కనుక ఈయన ఆపుతాడు. దేవుడు కూడా ఆయనను మీరు తెలుసుకునేదాకా ఆయన మిమ్మల్ని ఆపుతాడు. మీ పనులు ఏవి కావు. ఇప్పుడు చెప్పండి, 530 కిలోమీటర్లు ఓన్లీ 10 days అనేది, నెల రోజులు నడిచినా కూడా, హల్లెలూయా, పోనీ 2 నెలలు నడిచిన, 40 ఏళ్ళు నడిచారు. కానీ 40 ఏళ్లలో ఆయన చూపిన మహిమ ఏందో తెలుసా? ఇప్పుడు చూడండి, మీ బట్టలు ఆలోచించండి, మీ బట్టలు మీ ఒంటి మీద, అంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళంగా ఏ బట్ట అయితే కట్టుకున్నావో, లేకపోతే ఎన్ని బట్టలు అయితే తెచ్చుకున్నావో అన్ని బట్టలు కూడా అవి పాతగిలిపోలేదు. సో అప్పుడు ఎట్లున్నాయో ఆ బట్టలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. రైట్. మీ చెప్పులు కాళ్ళకి వేసుకుంటారు కదా, ఆ చెప్పులు కూడా తెగిపోలేదట అండి. 40 ఏళ్ళు అవే చెప్పులు తొడిగినట. నమ్ముతారా మీరు? 40 సంవత్సరాలు అంటే, సపోజ్ ఇక్కడ మన అభి ఉంటాడు, వాని కాలుకు ఇప్పుడు చెప్పేసినాము మనం అనుకోండి, ప్రైజ్ లార్డ్, అభికి కాలుకు చెప్పేసినాము, ఐగుప్తు దేశంలోకి వెళ్ళంగా అంటున్నాడు. అంటే ఇప్పుడు 40 ఏళ్ళ వరకు అభి ఎంతోడు కావాలి? అప్పటి కాలు ఎంత పెద్దది కావాలి? వాడు దొడుకున్న అంగి ఎంత పెద్దది కావాలి? అంటే ఆ చెప్పు కూడా పెరిగింది. అని కాలుతోటి అని చెప్పు కూడా పెరిగింది. వానితోటి వాని అంగి కూడా పాతగిలి పోలేదు. మీరు ఆ అరణ్యంలో 20 లక్షల మంది ఏ కుండ పెట్టిరండి? ఏడపిండి తెచ్చిర్రు. ఎవరు ఇచ్చిరా పిండి? నూనె ఎక్కడి నుంచి వచ్చింది? రొట్టె తిన్నారా వాళ్ళు? రొట్టె తినలేదు. ఏం తిన్నారు? ఇలా మొఖాలు మండ. ఏం తిన్నారు? మాంసం తిన్నారు. దేవదూతలు తినే ఆహారం మన్నా తిన్నారు. అయినా ఎక్కసం అయిందట. ఒకసారి ఏమన్నా తెలుసా, ఇదంతా తిని పనులు అంతా ఎక్కసం అయిపోయింది, మాకు ఇంకేదో ఒకటి స్పెషల్ కావాలండి. ఈ దేవదూతలు తినే మన్నా తింటే ఇక మాకు అంత వెక్సం వస్తుంది, ఊకిదేనా, ఇంకేదైనా కొత్తది లేదా అంటే, ఏం కావాలరా? మాకు మటన్ చికెన్ కావాలన్నారు, మాకు మటన్లు కావాలన్నారు. అయినా వాటిని తెప్పించాడు. రొట్టె తినలేదు వాళ్ళు. ఆకాశం కింద ఏ పొయ్యి పెట్టి వాళ్ళు అండలేదు 40 ఏళ్ళు. ఎందుకు ఇవన్నీ ఆయన చేస్తున్నాడు?
ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ త్రాగలేదు. ఎక్కడ కూడా వాళ్ళకు ద్రాక్షారసం దొరకలేదు. పవిత్రులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, బట్టలు చినిగిపోలేదు. ఇవన్నా గుర్తొత్తలేవా మీకు? ఇవన్నా గుర్తొత్తలేవా అని అడుగుతున్నాడు ఆయన. ఇవన్నా గుర్తొస్తలేవా మీకు? అట్లా నడిపించినా కదా. అయినా ఇప్పటి వరకు నన్ను తెలుసుకొనకుండానట్లు మీ హృదయము క్రొవ్వున్నది. అందుకు మీరు బాగా బలిసున్నారు. మీకు మీ కన్నులు మందమైనవి. కన్నులు మందం కాదు, చెవులు మందమైనవి. మీ కన్నులు గుడ్డివైపోయినాయి, మీరు గ్రహించలేక ఉన్నారు అన్నాడు. ఎలాగా యుద్ధాలు చేసినామో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఏ విధంగా మనం యుద్ధాలు చేసి శత్రు సైన్యాన్ని జయిస్తూ వచ్చామో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఆయన నేను పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ప్రమాణము చేసిన మిమ్మల్ని తీసుకుపోతానని, అలాగే నేను మిమ్మల్ని తీసుకొని వస్తున్నాను, అయినా మీరు నన్ను గ్రహించకుండా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. చివరిసారిగా మీరు దేవుణ్ణి తెలుసుకోండి. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క హృదయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాన్ని మీరు తెలుసుకొని మీరు నడిచినట్లయితే 40 ఏళ్ళు నడవలసిన త్రోవ నెల రోజులే నడుస్తారు. తెలుసుకోకపోతే నెల రోజులు నడవవలసిన త్రోవ 40 ఏళ్ళు నడుస్తారు. ఆ 40 ఏళ్లలో కూడా ఆయన మహిమనే చూపెట్టిండు కదా. అంగి పాతగిలలే, చెప్పులు తెగిపోలే, రొట్టె తినలే, ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ వాళ్ళు త్రాగలే. అయినా ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. వాళ్ళకు కావలసినటువంటి ఏర్పాట్లు చేశారు. పగలు మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. యుద్ధం చేస్తే శత్రువులను జయించే అంత బలం ఇచ్చాడు. అన్ని చేసి కానాను దేశం వాళ్ళని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. తీసుకొస్తున్నాడు. ఆమేన్. ఇంకొక మాట అంటాడు, నేను సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి దేవుని విషయంలో మనల్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ నిలబడండి. స్తోత్రం. హల్లెలూయా. సమయము ముగించబడుతున్నది కనుక ఒక క్షణం కన్నులు మూసుకొని నిజంగా నీ దేవుని నువ్వు తెలుసుకొని ఉన్నావా? తెలుసుకొని ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ ఇప్పుడు నీలో ఉంటే, ఆనాడైతే ఆ ప్రజలు తెలుసుకోలేదు, యేసు ప్రభు కాలంలో ఆ ప్రజలు తెలుసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ కాలంలో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావా? ఆయన నీలో ఉన్నాను, ఆయన నీతో ఉన్నానంటున్నాడు. ఆయన ఉనికిని చూసావా? ఆయన ఉనికిని తడివి చూసావా? ఆయన టచ్ చేసి చూసావా? ఆయన తాకి చూసావా? ఆయనను ముట్టి చూసావా? లేకపోతే ఆయన నడిపింపును చూసావా? ఆయన గ్రహింపును చూసావా? ఆయన మేలులు చూసావా? నువ్వు చూసినట్లయితే వెంటనే 2 చెంపలు ధన వేసుకొని ఎంపడే 2 చెంపలు అటు ఇటు వాయించుకొని, తప్పైంది ప్రభా, క్షమించు ప్రభా, నేను మర్చిపోయాను, నువ్వు చేసిన మేలులు మర్చిపోయిన దుర్మార్గుణ్ణి నేను, నువ్వు చేసిన మేలులు మర్చిపోయిన దుర్మార్గురాలను నేను, దుష్టాత్మ కలిగి, చెడిపోయిన ఆత్మ కలిగి, చెడ్డ మనసు కలిగి లోకాశల్లో పడి వెళ్ళిపోయాను, కానీ నువ్వు చేసిన మేలులను నేను జ్ఞాపకం చేసుకోలేకపోయాను ప్రభువా. నువ్వు చేసినటువంటి ఘనకార్యాలను నేను వివరించి చెప్పలేకపోయాను తండ్రి. నువ్వు నా పట్ల చేసిన మేలులు ఎన్నో, వర్ణింపన తరముగానటువంటి మేలులు నా జీవితంలో చేశావు. నా కుటుంబంలో ఎన్నో మేలులు చేశావు. మరణ పడక నుండి నా కుటుంబంలోని వారిని లేపావు. నా భర్తను కానీ, నన్ను కానీ, నా పిల్లలను కానీ, అనారోగ్యం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దయ్యాలు పట్టినప్పుడు, దురాత్మలు వచ్చినప్పుడు, యాక్సిడెంట్లు అయినప్పుడు, తండ్రి భయంకరమైన వ్యాధులు సంక్రమించినప్పుడు నా పిల్లలను, నన్ను, నా ఇంటిని, నా కుటుంబాన్ని రక్షించిన దేవుడవు నీవు ప్రభా. నేను మర్చిపోయాను, తప్పైందని 2 చెంపలేసుకొని దేవుని యొక్క బలిపీఠం దగ్గర ముక్కు భూమికి రాకి, నన్ను క్షమించు ప్రభువా, లేకపోతే నా జర్నీ లాంగ్ అయిపోతుంది నాయన. అయ్యో, నేను నడవవలసిన త్రోవలు దూరం అయిపోతాయి, నా ప్రయాణము దూరం అయిపోయి ఎన్నో అలసటలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో దుష్ట క్రూర మృగాల ప్రభావము మా వెంట వస్తుంది నాయన. విడిపించినారు, రక్షించినారు, కాపాడినారు. మా కన్నులు తెరవబడుతున్నాయి తండ్రి. యేసయ్యా, ఈ క్షణం మమ్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మేమే జ్ఞాపకం చేసుకుంటాం. ఇక నుండి దినదినము నువ్వు చేసిన మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభువా. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరిగించారు. అవును, మీరు నడిపించే ఈ నడిపింపులో, ఈ ఆలస్యంలో కూడా మాకే కీడు రానియలేదు.
ఇప్పుడు మేము చేస్తున్న జర్నీ ఆలస్యమైన, మా ప్రార్థనకు జవాబు ఆలస్యమైన, మా ప్రయాణం ఆలస్యమైన, మా ఆత్మీయ పోరాటంలో ఓడిపోనీయలేదు ప్రభువా. ఏది తక్కువ కానీయలేదు తండ్రి. జయాన్ని మాకు ఇచ్చిన దేవుడు మీరు. అయినా మేము ఇంకా తెలుసుకోకపోతే వ్యర్థులం అయిపోతాము కనుక దయతో ఇంకొకసారి అయ్యా నీ మహిమను మా పట్ల కనపరుచుకొనుమని, మేము నిన్ను తెలుసుకొని నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, కృపగల తండ్రి, ఈరోజు నీవు మాకు అనుగ్రహించినటువంటి, మాకు ఉపదేశించిన నీ ప్రవచనమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక గొప్ప వాక్యమును తండ్రి మా కళ్ళ ముందు ఉంచారు. అవును తండ్రి, మేము ఎన్నోసార్లు మిమ్మల్ని మర్చిపోయాం ప్రభా. మీరు చేసిన మేలులు మర్చిపోయాము తండ్రి. మీ మార్గముల నుండి తొలగిపోయాం, మీ ఆలోచనల నుండి తొలగిపోయాం, మీ తలంపుల నుండి దూరం అయిపోయాము. ఇప్పుడు నా తండ్రి, మేము అపవిత్ర ఆత్మతో సావాసం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకానుసారమైన జీవితంతో పోటీపడి, లోకులతో పోటీపడి అయా లోక జ్ఞానం చేత మేము నడుస్తున్నాము తండ్రి. దాని అంతటి నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధాత్మలో నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు